ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తగ్గించాలి పెన్షన్ పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే. తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే. డౌన్ సీఎం, డౌన్ కూటమి ప్రభుత్వం, డౌన్ కూటమి ప్రభుత్వం, డౌన్ సీఎం, డౌన్ చంద్రబాబు, డౌన్ చంద్రబాబు. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. తప్పకుండా కూడా డీజిల్ పెట్రోల్ ధరలు తప్పకుండా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో బ్యారెల్ 50 రూపాయలు 60 రూపాయలు వచ్చినటువంటి ఆదాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు ధర్మవరం నియోజకవర్గ కేంద్రంగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ర్యాలీగా వచ్చి ప్రజల తరపున, ఈ నియోజకవర్గ ప్రజల తరపున పెద్ద ఎత్తున నిరసన తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్రోలు డీజిల్ ధరలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో ఎక్కువ ఉన్నాయి, మేము ఈ ప్రభుత్వం పోతే మా ప్రభుత్వంలో తప్పకుండా కూడా ధరలు తగ్గిస్తాము అని చెప్పారు. ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలలో ఏదైనా ఒక్క నయా పైసా వీళ్ళేమైనా ధరలు తగ్గించినారా? ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం చంద్రబాబు నాయుడు మోసానికి, దగాకి, వంచనకు బ్రాండ్ అంబాసిడర్. కేవలం వంచనతోనే అధికారాన్ని చేజించుకోవడం తప్ప ఆయన చేసేదైతే ఏమీ లేదు. ముఖ్యంగా డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఈరోజు 3.20 పైసలు పెంచినాము, మేము ఈ దేశంలో అంతకంటే ఎక్కువ పెంచలేదని చెప్తా ఉన్నారు. నిజంగా కూడా చాలా సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే బ్యారెల్ ధర $50 $60 ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ వాళ్ళు ఏమైనా కానీ ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేపట్టినారా? లేకుంటే దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఏమన్నా ఈ ప్రజలకు పంచినారా అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈరోజు కేవలం 80 రూపాయలు 90 రూపాయలు బ్యారెల్ ధర అయిందని చెప్పేసి పెద్ద ఎత్తున ఈరోజు ధరలు పెంచుకుంటా పోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గ ప్రజలు, ధర్మవరం నియోజకవర్గ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారిని పోగొట్టుకున్న తర్వాత ఈ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు మంత్రిగా ఉన్నాడు. మంత్రిగా ఉన్న ఆయన ఈ నియోజకవర్గ ప్రజలకు ఒరగబెట్టింది ఏమైనా ఉందా? ఆయన ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ లేకపోతే ఎక్కడైనా ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమాలు కేవలం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో చేపట్టినటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి ఈరోజు ఇంకా గుంతలు తీస్తూ ఉన్నారు తప్ప అది కూడా ఇంకా పూర్తి చేయలేని పరిస్థితి 2 సంవత్సరాల తర్వాత. ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మూల పురుషుడు ఎవరైనా ఉన్నాడంటే అది కేతిరెడ్డి గారు. 2029లో ఈ నియోజకవర్గంలో కేతిరెడ్డి గారిని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుంటేనే ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమం కానీ అభివృద్ధి ఫలాలు కానీ అందుతాయి. ఈ యొక్క పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్రజలకు వీళ్ళు పెంచినది కేవలం వాహనదారులకే కాదు, పరోక్షంగా సామాన్య మానవులకు ఇది పెనుభారం అవుతుంది. ఎందుకంటే పెట్రోల్ ధర పెరిగినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు పెరుగుతాయి. దాని ద్వారా ఇండైరెక్ట్గా మనకు ప్రతి వస్తువు కూడా ప్రతి ధర పెరిగేటటువంటి అవకాశం ఉంది. అంతేకాదు ఈరోజు వీళ్ళు శాంపుల్ సూచించారంతే, ఈరోజు 3 రూపాయలు అంటున్నారు. రాబోయే నెల లోపల దీన్ని 10 వరకు 10-15 రూపాయలు పెంచేకి వాళ్ళు ఆలోచిస్తున్నారు. తప్పకుండా ఈ కార్యక్రమం చేపట్టాకే ఇది శాంపుల్గా మనకు పంపించారు. ఈ కార్యక్రమం ప్రజలంతా గమనించాలి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజలు గమనించాలి. ఆ రోజు ఏదైనా చిన్న 1 రూపాయి ఏదైనా ధర పెరిగింటే బాధుడు అంటూ ఇంటింటా తిరిగి కరపత్రాలు పంచినటువంటి ఈ నాయకులు సిగ్గుందా? ఈరోజు ఎంత పెంచారు? ఆ రోజు పెరిగిన ధరలు ఏమిటి?
ప్రతి కార్యక్రమం కూడా వాళ్ళు ఒకసారి సిగ్గుచేటి వాళ్ళు మనల్ని ఎవరైతే విమర్శించారో వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాలి. వాళ్ళు ఆ రోజు మనపైన చేసిన నిందలు ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా నేను బాధ్యత, లోకేష్ గారు అన్నారు నేను నా బాధ్యత తీసుకుంటా, ఏవి పెట్రోల్ డీజిల్ తగ్గించే బాధ్యత మేము తీసుకుంటామన్నారు. ఇప్పుడు పెట్రోల్ ధరలు అవి స్థిరంగా ఉండకపోగా పెంచే బాధ్యత తీసుకున్నాడు ఈ యొక్క లోకేష్ గారు, ఈ యొక్క కూటమి ప్రభుత్వం. కావున మేము నిరసిస్తున్నాం మా నియోజకవర్గ ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల. తప్పకుండా ఈ యొక్క ధరలు నియంత్రించే వరకు, ధర తగ్గించే వరకు మా పార్టీ అధిష్టానం ఏవైతే కార్యక్రమాలు పిలుపుస్తుందో వాటిని విజయవంతం చేయడానికి కంకణబద్ధులై ఉంటామని మేము తెలియజేసుకుంటున్నాం.